ఫ్రెండ్స్, ఇవాళ మనం మాల్దే ఓజో ఈ సినిమాని ఏం అర్థం కాలేదు కదా. బేసిక్ గా సినిమా కూడా అంతే, దమ్ముంటే సినిమా అర్థం చేసుకోండి చూద్దాం. అది కష్టం కాదు, కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి స్కూల్లో పాఠాలు వింటున్నట్టు కాకుండా థియేటర్ లో సినిమా చూస్తున్నట్టు మైండ్ పెట్టి చూస్తూ ఉంటే అర్థమైపోద్ది. మూవీ స్టార్ట్ అవగానే చాలా ఏళ్ల క్రితం అని చూపిస్తాడు. ఆ టైంలో ఏదో ఒక అడవిలో ఏదో ఒక మూల కొంతమంది జనాలు బతుకుతూ ఉండేవాళ్ళు. ఆ విలేజ్ లో ముగ్గురు కమల పిల్లలు, ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళు. వాళ్ళ మమ్మీతో పాటు హ్యాపీగా ఉండేవాళ్ళు. అయితే ఒక రోజు ఆ విలేజ్ లోకి ముసుగేసుకున్న ఒక బామ్మ వచ్చింది. ఆ బామ్మ ముగ్గురు పాపల్లో ఓ పాప దగ్గరికి వెళ్ళి, పాప నువ్వు తలకు పెట్టుకున్న రిబ్బన్ నాకు ఇవ్వవా అని అడిగింది. పాప ఏమో ఈ అడవిలో రబ్బర్లో దొరకడమే కష్టం, ఈ రిబ్బన్ సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడ్డా అనుకుంటున్నావు, అయినా నీ ఎత్తి మీద బొచ్చేసరికి ఉన్నట్లేదు, నీకెందుకు రిబ్బన్ అంటది. ఆవిడకి ఫుల్ గా కోపం వచ్చేసి, నీకు ఉంటదాగు మామూలుగా ఉండదు, పడుకుంటావుగా నైట్, అప్పుడు చెప్తా నీ సంగతిని రిబ్బన్ లాక్కొని వెళ్ళిపోయింది. నైట్ టైం ముగ్గురు పాపలు వాళ్ళ బెడ్ మీద వాళ్ళ గదిలో పడుకో ఉంటది. ఇద్దరు అమ్మాయిలు గొరక పెట్టి నిద్రపోతున్నా, ఒక అమ్మాయికి నిద్ర పట్టట్లే, చాలా ఇబ్బంది పడుతూ ఉంటది. ఏమైంది, ఎందుకు ఎంత ఇబ్బంది అని కాళ్ళ దగ్గర చూస్తే ఇందాక వచ్చిన బామ్మ ఎవరు అనుకుంటున్నారు? కథలు చెప్పే బామ్మ కాదు, ఒక మంత్రగత్తె విచ్. ఆవిడ తన బాడీ మీద ఉన్న స్కిన్ అంతా తీసేసుకొని ఆ పాప కాళ్ళ దగ్గర కూర్చొని ఆ కాళ్ళ ద్వారా పాప బాడీలో ఉన్న రక్తం అంతా పీల్ చేస్తూ ఉంటది. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు చూపించా అంటే యూట్యూబ్ వాడు ఏం పనులు అయ్యావి అని అనవసరంగా తిడతాడు. బేసిక్ అయితే ఇక్కడ ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు అయితే ఒక్కసారి కట్ చేసి మనకేదో ఇల్లు చూపిస్తాడు. అయితే ఇందాక చూపించిన చిన్న షెడ్ కి ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉన్న ఈ కొంపకి అసలు సంబంధం ఉండదు. అది ఎప్పుడో జరిగింది, ఇది ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ మనం రెబేకా అని మేడం ని, వాళ్ళ హస్బెండ్ ని, వాళ్ళ పిల్లల్ని చూస్తాం. వీళ్ళ చిన్న కూతురైన లోనా పాపకి ఏదో తెలియని వ్యాధి ఉంది. దీనివల్ల ఎప్పుడు పెడితే అప్పుడు పాపకి ఇంజక్షన్లు వేస్తూ ఉంటారు, డాక్టర్స్ వస్తూ ఉంటారు. అయితే ఒకసారి పేరెంట్స్ డాక్టర్ తో ఎదవ ఇంజక్షన్లు రోజు మా చేత కొనిపించకపోతే పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చెప్పండి అంటే డాక్టర్ ఏమో, వైద్య చరిత్రలో ఇలాంటి ఒక వ్యాధిని మేము ఎప్పుడూ చూడలేదు, నాకే ఏం చేయాలి తెలియక పారాసెటమాల్ పొడుం చేసి ఇంజక్షన్లు వేసేస్తున్నాను, మీ కూతురుకు వచ్చిన వ్యాధికి జబ్బు లేదు, అదే ఆ జబ్బుకి మందు లేదు అని చెప్పి ముందే చెప్తాను, నేను పారాసెటమాల్ పొడమే వేస్తున్నాను, ఇంతకు మించి నేను ఏం చేయలేను, మీ కూతురు ఇంక ఎక్కువ రోజులు బతకదు అని చెప్పి వెళ్ళిపోతాడు. పాపం వీళ్ళు బాగా బాధపడిపోతారు. రెబేకా మేడం అయితే వాళ్ళ హస్బెండ్ తో, మన అందరం కలిసి ఇంకా నా హోమ్ టౌన్ కి వెళ్దాము అని అంటుంది. పాపం ఈ హస్బెండ్ ఏమో, వసే నాకు మీ కొంపన్న మీ ఫ్యామిలీ అన్న పిచ్చ భయమే, మీ అమ్మ అయితే దెయ్యాలని పట్టుకునే దానిలా ఉంటది, డాక్టర్స్ కి ఏం అర్థం కాక పారాసెటమాల్ లేస్తుంటే ఆడికెళ్ళి ఏం చేస్తామని అంటాడు. ఈవిడ అక్కడ ఒక సొల్యూషన్ ఉంది, అదైతే పని చేస్తుంది, నాకు తెలుసు, నేను మన పాపకి ఎలాగైనా తగ్గిస్తా అని చెప్పి అతను ఒప్పించేసిద్ది. అయితే చిన్న కూతురు అంటున్నాను, పెద్ద కూతురు కూడా ఉండాలి కదా అంటే ఉంది ఈ అమ్మాయినేమో నాలాకి వాళ్ళ అమ్మకి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయంట. వీళ్ళిద్దరి మధ్య సరిగ్గా పడట్లేదని చెప్పి బుడ్డదా అనుకుంటూ ఉంటది. అంతే వాళ్ళ అమ్మకి ఇదంతా నార్మల్, ఇద్దరు పిల్లలంటే బాగానే ఇష్టం. మరి బుడ్డ మేడం జీకి ఏమొచ్చిందా అంటే వీళ్ళ అమ్మా నాన్న ఎప్పుడు చూసినా వాళ్ళ చెల్లి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారని, వాళ్ళ చెల్లి అంటేనే ఎక్కువ ఇష్టం అని ఈ ఫీలింగ్ లో ఉండిపోయింది. అలాగని వాళ్ళ చెల్లి అంటే అక్కకి ఇష్టం లేదని ఏం లేదు, బాగా ఇష్టం. కాకపోతే ఆ ఏజే అలాంటిది. ఈ టీనేజ్ లో అమ్మాయిలకి అబ్బాయిలకి కొత్త హార్మోన్స్ పుట్టుకొస్తూ ఉంటాయి. దాని వల్ల మైండ్ లోకి పిత్తపరిగా ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచాన్ని నా చేతిలో పెట్టుకుని నలిపేస్తా అని అనిపిస్తూ ఉంటది. కానీ పెద్దగా తెలుస్తుంది ఈ ప్రపంచం ఏళ్ల సందులో మనం నలిగిపోతున్నాం అని చెప్పి. ఇలా ఫ్యామిలీ మొత్తం విలేజ్ కి స్టార్ట్ అవుతారు. కానీ వెళ్లే ముందు వాళ్ళు ఉండే బిల్డింగ్ లో మిగతా నైబర్స్ ఉంటారు కదా, పక్కింటి వాళ్ళు చెప్తూ ఉంటారు మేము వెళ్తున్నాం అని చెప్పి. అప్పుడే మనం అబ్జర్వ్ చేస్తాం, పాపం ఆ బిల్డింగ్ లో ఏదో తెలియని ఒక వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంది. అది ఓన్లీ చిన్నపిల్లల మధ్యలోనే స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల బిల్డింగ్ లో ఉండే చిన్న పిల్లలంతా బలహీనంగా అయిపోతూ ఉన్నది. సర్లేండి, ఇక్కడైతే వీళ్ళ ఫ్యామిలీ అంతా కాల్ చేసుకుని వాళ్ళ విలేజ్ కి వెళ్ళిపోతారు. ఈ ఊర్లో చూస్తే చాలా దారుణంగా ఉంటది. ఎవ్వడో టెక్నాలజీనే యూజ్ చేయట్లా, ప్రపంచంతో బాగా విడిగా ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఓసెఫా అని చెప్పి ఈ బామ్మను కలుస్తారు. ఈ బామ్మ ఎవరంటే రెబేకా మేడం వాళ్ళ మమ్మీ అన్నగా ఈవిడ వచ్చి వీళ్ళ ఫ్యామిలీని రిసీవ్ చేసుకుంటుంది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇల్లు మామూలుగా ఉండదు, కొంపంతా ఏదో కోట ఉన్నట్టు ఉంటది, చాలా పెద్దది, అద్భుతంగా ఉంటది. కానీ టెక్నాలజీ ఎక్కడా కనిపించదు. కనీసం ఫోన్ లో సిగ్నల్స్ కూడా ఉండవు, చుట్టుపక్కల టవర్స్ కూడా వేయనీలా ఈ ఫ్యామిలీలు అందరూ కలిసి. అయితే ఈ అమ్మమ్మ ఈవిడ ఉంది కదా మేడం వాళ్ళ అమ్మ, ఈవిడ నిజంగానే చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటది. ఒక ఊరంతా అలాగే ఏడ్చారు అనుకోండి, కానీ ఈవిడ ఇంకా వింతగా బిహేవ్ చేసేదండి. వీళ్ళ అల్లుడు కూతురు వీళ్ళందరినీ నన్ను అమ్మ అమ్మమ్మ నాయనమ్మ అని ఇట్లాంటి పేర్లు పెట్టి పిలవద్దు, ఐటీ కంపెనీలో మేనేజర్లు చెప్పినట్టు నన్ను డైరెక్ట్ గా పేరు పెట్టే పిలవండి, సార్లో గేలు వద్దని. అలాగే ఈవిడ కూడా సేమ్ అమ్మ అమ్మమ్మని లేవు, డైరెక్ట్ గా నా నేమ్ పెట్టే పిలవాలి మీరు అంతా అని అంటుంది. చూడడానికి కూడా కొంచెం భయంకరంగానే ఉంటది. ఇందాక ఈవిడ హస్బెండ్ బాధ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. అర్థమైతే పిల్లలు కొంపలో దిగుతూ ఉంటారు. వీళ్ళ నాన్న బయటికి వెళ్ళాడు. అప్పుడే ఈ మేడము వాళ్ళ అమ్మ, అదే అమ్మమ్మ వీళ్ళేదో మాట్లాడుకుంటూ ఉంటే పెద్ద పాప సీక్రెట్ గా వింటూ ఉంటది. ఈ అమ్మమ్మ వాళ్ళ కూతురుతో నువ్వు నిజంగానే ఈ పని చెయ్యాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఈవిడేమో నా కూతుర్ని కాపాడుకోవడానికి ఇంతకు మించి నేను చేయడానికి ఏం మిగలలేదు, మొత్తం మీద అందరు కలిసి ఏదో పెంట పని చేయబోతున్నారు. అప్పుడే మనం ఇంత పెద్ద కొంపలో ఉన్న ఈవిడ ఒక పని మనిషి అనమాట. ఈవిడనేమో అబిగిల్ ముసలావిడ వచ్చి పిల్లలకి ఫుడ్ పెట్టమని చెప్పింది. నైట్ అయిపోయింది, డిన్నర్ టైంలో ఈ అమ్మమ్మ వాళ్ళ అల్లుడితో అసలు నీ భార్య చెయ్యబోయే పని గురించి తెలుసు కూడా నువ్వు ఇక్కడ దాకా ఎట్టొచ్చావు అని అడిగింది. అప్పుడే మేడం మాటలు ఆపేసిద్ది. అంటే ఇప్పుడు ఏదో చెయ్యబోతుంది, ఆ విషయం ఎవరికి చెప్పట్లేదు. ఈడైతే చెప్తాడు వాళ్ళ అత్తతో, మా బిల్డింగ్ లో ఏదో దరిద్ర కొట్టు వ్యాధి వ్యాపిస్తా ఉంది, అది ఓన్లీ చిన్న పిల్లలకే వస్తుంది, ఏదో ఒకటి నైట్ అయ్యాక పిల్లలిద్దరు పడుకుంటూ ఉంటే ఈ పాప వచ్చి ఒకటి
డ్రెస్ తెచ్చి మీ అమ్మమ్మ నీ కోసం ఇది ఇచ్చిందని పెద్ద పాపకి ఇచ్చిద్ది. అప్పుడే చిన్న పాప అడిగిద్ది, ఊళ్ళో ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న పిల్లలందరూ ఏం చేస్తుంటారు, ఫోన్లు ఉండవు, ఫోన్లు ఉంటే అందులో సిగ్నల్ ఉండవు, తొక్కండవు అని అంటే ఇవిడ ఎప్పుడు ఆ పనికి మళ్ళీ ఫోన్లు ఏం వాడతారు, మీకు కావాలంటే నేను ఒక భయంకరమైన దెయ్యం కథ చెప్తాను, అది ఊళ్ళో బాగా ఫేమస్ అయిన కథ, ఈ కథ ఊళ్ళో అందరికీ తెలుసని మొదలు పెట్టి చెప్పడం. సేమ్ అదే కదా సినిమా స్టార్టింగ్ లో చూసిల్లా, ఓ పాప రక్తం ఓ ముసల్దాయి తాగేస్తుందని. ఆ ముసల్దాలో ఎందుకు చేస్తుందంటే అదొక విచ్ అని చెప్పాను కదా, ఈ విచ్చులు చిన్నపిల్లల రక్తం తాగేసి వాటిని అవి యంగ్ గా ఉంచుకుంటాయి. అలా రక్తం తాగుతూ ఉంటే ఎన్నేళ్ళైనా యంగ్ గా అలాగే ఉండిపోతూ ఉంటారంట. అయితే విచ్చిలా వాళ్ళ చెల్లి రక్తం తాగుతుందని మిగతా ఇద్దరు చెల్లెలకి అక్క చెల్లెలకి తెలిసాక ఆ విచ్చు నుంచి దూరంగా ఉండు, దాంతో మాట్లాడమాక అని చెప్పి వాళ్ళు పడుకునే బెడ్ పక్కన కత్తెరలు పెడతారు. ఆ సిజర్లు కనిపిస్తే విచ్చులు భయపడతాయంట, ఎక్కడ పెక్కో చేస్తాయని భయమేమో. అయినా విచ్చిని దగ్గర కానిచ్చేది ఏంది, ఇంకోసారి కాలు దగ్గర కనిపిస్తే మూతి మీద ఒకటి గుద్దితే సరిపోద్ది, మళ్ళీ కాదు. తల్లని ఇంకా చేసేది ఏం లేదు. ఇప్పటికే విచ్చు చాలా సార్లు వచ్చి ఆ పాప రక్తం తాగే చెల్లిపోయిందంట. దాంతో వాళ్ళ చిన్న చెల్లి బాగా బాధపడుతుంది, బలహీనంగా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కదా, అదే షర్బత్ సప్లై చేస్తున్నట్టు బ్లడ్ ఇస్తా ఉంది, అలా డొనేషన్ చేస్తున్న ఆ పాప కాకుండా మిగతా ఇద్దరు చెల్లెళ్ళు వీళ్ళు కరేబియన్ ల్యాండ్స్ నుంచి వచ్చిన ఒక ఈవిడ ఎవరోలేండి. ఈవిడ చేసే పని ఏంటంటే ఎవరైనా ఇట్లాంటి ఏదో పనులు చేసినప్పుడు వాటికి విరుగుడు ఇవ్వడం, ఇట్లాంటి వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటది. బేసిక్ గా చెప్పాలంటే ఈవిడ కూడా ఒక మంత్రగత్తే. అయితే ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లి అక్కడికి వెళ్ళి మా చెల్లిని కాపాడుకోవడానికి మేమేం చెయ్యాలి అని అడుగుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో చూసిన ఒక అమ్మాయి అయితే బాగా భయపడిపోయింది, మనం ఎలా చేస్తాం ఈ పనులని ఏంటి అని చెప్పి. కానీ ఇంకో అమ్మాయిని ఇంకో పాపను చూస్తే ఈ పాప అయితే బాగా స్ట్రాంగ్ గా ఉంటది. ఎంత స్ట్రాంగ్ అంటే ఆ విచ్చు గాని పొరపాటున ఈ అమ్మాయి రక్తం తాగడానికి వచ్చి ఉండుంటే పాప లేచి ఆ విచ్చును మంచానికి వేసి కట్టేసి ఆ విచ్చు రక్తమే తాగేసి ఉండేది. అంత ధైర్యంగా ఉంటది ఈ పాప. ఎంతకి ఈవిడ ఏమనిద్దంటే ఒక ప్రాసెస్ ఉంది, అది చేస్తే మీ చెల్లికి తగ్గిపోయింది అని చెప్తుంది. ఆ ప్రాసెస్ లో బేకా తయారు చేయాలంట. బేకా అంటే అదేదో బేకరీలో కేక్ మొక్క అనుకోవద్దు, అది చాలా దారుణంగా దరిద్రంగా ఉంటది. ఆ ప్రాసెస్ నేమే బేకా చెయ్యాలంటే అది అమావాస్య రాత్రి అయి ఉండాలి. ఆ అమావాస్య రోజు ఈ మేడం వీళ్ళిద్దరి చేతిలో గుడ్డు పెట్టింది. గుడ్డు పెట్టిందంటే ఈవిడ పెట్టేది కాదు, అది ఒక ఆస్ట్రిచ్ గుడ్డు. ఆ గుడ్డు చేతిలో పెట్టి అడవిలో మధ్యలోకి తీసుకుని వెళ్ళాలి. మధ్యలో ఒక గుంట తవ్వి ఆ గుడ్డును అందులో పెట్టి దాని మీద రకరకాల జంతువుల రక్తాన్ని మిక్స్ చేసేసి ఆ మిక్స్ అని గుడ్డు మీద పోయాలి. దాని తర్వాత దాన్ని మట్టి లోపల కప్పెట్టేయాలి. 6 days పాటు దాన్ని అలా వదిలేసామనుకోండి, దానిలో నుంచి ఏదైనా బయటకు రావచ్చు. కుక్క రావచ్చు, నక్క రావచ్చు, పిల్లి రావచ్చు, మీలో ఎవరో ఒకరైనా బయటకు రావచ్చు. బయటకు వచ్చిన తర్వాత ఏంది దాని ఏమైనా పెంచి పెద్ద చేసి వయోజకుడిని చెయ్యాలంటే అలా కాదు. బయటకు వచ్చింది మామూలుది కాదు, అదేదో నరకంలో ఉన్న ఒక రాక్షసుడు పిశాచి ఫామ్ లో ఇందులో నుంచి వస్తుంది. అది వచ్చిన తర్వాత దాన్ని కోరిక కోరుకోవాలి. ఆ విష్ ఏదైనా సరే అది నిజం చేసేసిద్ది. ఇందులో ఒక మెలిక్ కూడా ఉంది, అది విష్ ఓకే చేసేసిద్ది, కానీ వాడు కూడా మళ్ళీ ఏదో తిరిగి కోరుకుంటాడు. లేకపోతే నరకంలో ప్రశాంతంగా పడుకున్నాడు ఏదో గుడ్డు లోపల నుంచి బయటకు వచ్చి వరాలు ఎందుకు ఇస్తున్నాడు, వాడు ఏమైనా సమాజ సేవ చేసుకుంటూ తిరుగుతున్నాడు భూమి మీద, వాడు కూడా ఏదో ఒకటి అడుగుతాడు, వాడు అడిగింది ఇచ్చేయాలి. ఇలా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేసి ఉంటారు. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బలహీనంగా ఉన్న వీళ్ళ చెల్లి నార్మల్ అయిపోయి స్ట్రాంగ్ అయిపోతూ ఉంటది. ఇంకా గుడ్డు పెట్ట అవ్వలేదు కదా, బయటకు రాలేదు, విష్ కోరుకోలేదు, అయినా ఎట్ట తగ్గిపోతుందా అంటే ఆ విచ్చి నార్మల్ గా వచ్చి నైట్ టైం ఏం చేసింది, రక్తం పీల్చుకొని వెళ్ళిపోయింది. 1-2 వారాలు నార్మల్ గా అయితే బ్లడ్ ఆటోమేటిక్ గా బాడీ లోపల ఫామ్ అయిపోయింది. ఎట్టమైన ఫుడ్ తిని పడుకోవాలంతే. ఈ విచ్చి దగ్గర పోయి గుడ్డు పెట్టాలి, గుడ్డులో చెయ్యి పెట్టాలి, అందులో ఉల్లిపాయలు కలిపి ఆమ్లెట్ వేయాలి, ఇవన్నీ అవసరం లేదు. సర్లేండి, మామూలుగా డీల్ ఏమైందంటే ఇప్పుడు గుడ్డు పెట్టాక అందులో నుంచి పెట్టొచ్చింది కదా, దాన్ని తీసుకుపోయి ఆ కరేబియన్ మంత్రగత్తు ఉంది కదా ఆవిడకి ఇచ్చేయాలి. వీళ్ళు తీసుకెళ్లి ఇచ్చేస్తారు. అలాగే చాలా డబ్బు కూడా అడిగిద్ది. వాళ్ళ మమ్మీ కాంపౌండ్ వేసి ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తారు. వీటికి బదులుగా వాళ్ళ చెల్లికి తగ్గిచ్చిద్దని ప్రమాణం చేసిద్ది. ఆటోమేటిక్ గా అంత ఫుడ్ పెడితే తగ్గిపోయింది కదా, ఈవిడ వల్ల అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఎడ్యుకేషన్ లేదు. అయితే అప్పుడే వీళ్ళ భయస్తపు చెల్లి ఒక ఆవిడ ఉంది కదా, బ్లడ్ సప్లై చేసే చెల్లి కాదు, ధైర్యంగా ఉండే చెల్లి కాదు, భయపడే చెల్లి. ఆ అమ్మాయి ఆ మంత్రగత్తె దగ్గర అన్ని చేయించుకుంటున్నారు కదా, ఆవిడ డాక్యుమెంట్స్, ఇంటి పేపర్లు, దస్తావేజులు ఇవన్నీ చూస్తే ఏం అర్థమైంది, ఆవిడ ఈ ఇద్దరు చెల్లెల్ని ఆవిడతో పాటు ఉంచుకొని ఇంకా జీవితాంతం పని చేయించుకోవాలని అనుకుంటుంది. ఇలా ప్లాన్ వేసుకుంటుంది. అయితే ధైర్యవంతురాలు చెల్లి ఉంది కదా, ఈ విషయం తెలిసిన సరేలే దీంతో పాటు ఉంటే మనకు పోయేదేముంది, దీంతో పాటు మనం కూడా మంత్రాలు అవి బాగా గట్టిగా నేర్చుకుని ఈసారి ఇలాంటి విచ్చేసి వస్తే మనమే దాని మీద మంత్రాలు చల్లొచ్చని ఈవిడ దగ్గర ఉండి మంత్రగత్తగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ భయపడే చిన్న చెల్లి మాత్రం దూరంగానే ఉంటది. ఒక రోజు ఆవిడ రూమ్ అంతా నీట్ గా సిమ్ముతా ఉంటే మరి పని మనుషులు అయిపోయారు. లాస్ట్ కి ఆవిడ దగ్గర స్టార్టింగ్ లో వెబ్బన్ కొట్టేసి ఇలా మంత్రగత్తె ఆ వెబ్బన్ కనిపించింది. ఇంకా అప్పుడు అర్థమైంది ఇన్ని రోజుల నుంచి కరేబియన్ కోత్ అని చెప్పి తిరుగుతా ఉంది కదా, ఇవిడ ఎవరో కాదు, ఆ విచ్చే స్టార్టింగ్ లో వచ్చిన విచ్చే వాళ్ళ చెల్లి రక్తం తాగి అందగత్తె అయిపోయిందంట. మరి ప్లానే అది కదా. అందగత్తె అయిందే కాకుండా మిగతా చెల్లెల్ని కూడా గులాములు చేసుకుని మూల కూర్చొని గులాబ్ జాములు తింటూ ఉంది. దాంతో భయపడే ఈ చెల్లికి ఈ అమ్మాయి కూడా పిచ్చి కోపం వచ్చేసి రక్తం మరిగిపోద్ది. నాకే మరిగిపోయింది పాపం, అంత అన్యాయంగా రక్తం అంతా పీక్కపోయి మళ్ళీ వీళ్ళని పని మనిషిలాగా ఇంట్లో పెట్టుకుంది. దీని తర్వాత ఏం జరిగిందిగా అని తెలుసుకునే లోపు ఈ మేడం వచ్చేసి, ఏందమ్మా ఈ కథలో చిన్న పిల్లలు చెప్పే కథలేనా ఇవి, ఇట్టాంది కదా మళ్ళీ నువ్వు ఆ పిల్లలకి చెప్పకూడదని చెప్పి అమ్మాయిని పంపించేసి వీళ్ళని పడుకోబెట్టేస్తుంది. దీని తర్వాత నాలా పెద్ద కూతురు కదా, ఈ అమ్మాయిని బయటికి హాల్లోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి మ్యాటర్ చెప్పిద్ది. వీళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కలిసి కొన్ని రోజుల పాటు బయటకు వెళ్తున్నారంట. మరి వాళ్ళ చిన్న కూతురుని తగ్గించడానికి
చేయడానికి ఏదో ప్రాసెస్ అది ఇది చేస్తున్నారు కదా. పూలు, పసుపు, కుంకుమ సామాన్లన్నీ కావాలేమో ఎవరికి తెలుసు, అవన్నీ మార్కెట్ నుంచి కొనడానికి టైం పెట్టిద్ది, మేము బయటికి వెళ్తున్నాము అని చెప్తుంది. అయితే అప్పుడు దాకా మీ అమ్మమ్మతోనే ఉండాలని చెప్తుంటే నాలాకి అస్సలు నచ్చడం లేదు. పాపం వీళ్ళ హస్బెండ్ కూడా ఇలా పిల్లలిద్దరిని మీ అమ్మకాడ వెళ్ళి ఉంచడం నాకు అస్సలు ఇష్టం లేదు, నాకే పిచ్చగా భయం వేస్తుంటది మీ అమ్మని చూస్తుంటే. ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటాడు. అయినా సరే వాళ్ళ హస్బెండ్ ఎలాగోలా ఒప్పించేసి తీసుకుని వెళ్ళిపోయింది. నెక్స్ట్ రోజు లూనా పెద్ద పాప స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసుకుందామని పోతే స్విమ్మింగ్ పూల్ చాలా దరిద్రంగా ఉంటది. ఆ పక్కనే ఉన్న అతను ఇంట్లో పని మనిషి ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అంటలేండి కొంచెం క్లీన్ చేస్తా ఉంటాడు. ఇక నైట్ టైం ఇద్దరు పిల్లలు అలా పడుకో ఉంటే ముసల్దాయి వచ్చి నాలా మొహం మీద చేయి పెట్టి ఏదేదో చదువుతా ఉంటది. మరి అది మనకి మంత్రాలు అవి రావు కదా, వచ్చుంటే దాని డీటెయిల్స్ మీనింగ్ చెప్పేవాడిని, జస్ట్ చదివేసి వెళ్ళిపోయింది. పాప ఇంకా భయపడిపోయింది, వెళ్ళి తలుపేసేసి గడిపెట్టేసింది ఇంకోసారి ముసలి దాని లోపలికి రానికూడదని. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డే పొద్దున్న లేచి అలా పోయి కిచెన్ లో కూర్చొని ఫుడ్ తినడానికనే వచ్చుంటాలండి. కూర్చొని ఫుడ్ తింటూ ఇంకా ఆవిడ కూడా ఉంటుంది. ఇంకా పిల్లలిద్దరు నువ్వు మిగతా కథ చెప్తావా దాన్ని కంటిన్యూ చేస్తావా చేయవా, మేము ఇంకా టిఫిన్ చేయవు నువ్వు కానీ చెప్పకపోతే గోలగోలు చేస్తావని అనేసరికి అదిలో ఏదో ఒకటి నెక్స్ట్ ఏం జరిగిందని చెప్పేది కహానీ చెప్పేస్తుంది. ఏమైందంటే ఇప్పుడు ఈ విషయం మొత్తం ఇద్దరు అక్క చెల్లెలు తెలిసిపోయింది కదా, దాంతో ఈ ధైర్యవంతురాలైన అక్క ఉంది కదా, ఈ అక్కకి మ్యాటర్ చెప్పేసిద్ది తను తెలుసుకుందంతా. అయితే ఇప్పుడు అక్క ఎవరో చెల్లెవరో నాకు తెలియదు, అందరూ కమల పిల్లలు అసలే. వీళ్ళు ఇప్పుడు ఎలాగైనా దాని మీద పగ తీర్చుకోవాలి అని చెప్పి కోపంగా ఉంటది. ఆవిడ లేనప్పుడు కొంపంతా ఎతుకుతా ఉంటది ఏమైనా దొరికిద్దేమో అని. ఇలా చూసినప్పుడు పెద్దది పనస పండు లాంటిది ఏదో దొరికిద్ది. అది ఓపెన్ చేసి చూస్తే దాని లోపల విచ్చిది ఒరిజినల్ స్కిన్ ఉంటది. ఆ ముసలిదా అయిపోయింది కదా, యంగ్ గా ఉండే స్కిన్ దాని లోపల దాచిపెట్టుకొని ఉంటది. రక్తం బాగా తాగితే యంగ్ స్కిన్ ఫామ్ అయింది, దాన్ని తీసి దాచిపెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కావాల్సినప్పుడల్లా వేసుకుని బయట తిరగచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో దాని మీద అంత కల్లుప్పు తీసుకొని వచ్చి మొత్తం ఉన్న దాని మీద జల్లేస్తారు. బేసిక్ గా ఉప్పు జల్లితే ఏమైతే చూసేద్దాం గానీ అలాగనే నేను చూపించలేండి. ఇప్పుడు ఈ విచ్ అలా వచ్చిద్ది, అలా వచ్చి ఇంకా స్కిన్ వేసుకుంటది, యంగ్ స్కిన్ కదా, అప్పుడప్పుడు వేసుకొని ముగిసిపోతూ ఉంటది. అది వేసుకుంటుంది, అది వేసుకోగానే ఇంకంతే కాసేపటికి మొత్తం మంటలు అంటుకుంటాయి, బాడీ అంతా మండిపోతా ఉంటది. ఇంకంతే అక్కడే చచ్చిపోతూ ఉంటది. ఉప్పు జల్లితే ఎంత జరిగిద్ది అనమాట. విచ్చి చచ్చిపోతా వీళ్ళని కూడా చూసిద్ది. వీళ్ళు ఉప్పు జల్లి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఎట్ట చచ్చిపోయిద్దా ఏం జరిగిద్దని తలుపు సందులో నుంచి తలకాయలు పెట్టి చూస్తున్నది. విచ్చి ఇప్పుడు అది చూసి నోటుకు వచ్చిన మంత్రాలన్నీ చదివేసి వీళ్ళని శపించేస్తుంది. ఏమని శపించిద్దంటే అయిపోయేది మీ సంగతి, ఇంకా నేను చెప్తా చూడు, రాబోయే కాలంలో ఒకరి మీద ఒకరికి ఈర్ష్య అసూయ ఎక్కువైపోయి చచ్చిపోతారు. శాపం అయితే ఇదే అని చెప్పి చచ్చిపోయింది. దీని తర్వాత ఏమైందో సింపుల్ గా చెప్పేయాలంటే ఆ గుడ్డులోంచి ఓ పనికిమాలోడు వస్తాడని చెప్పాను కదా, వాడు వచ్చి ఆ మంత్రగతి ఏదో ఒకటి కోరుకుంది, కానీ గుడ్డులోంచి వచ్చినోడికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. వాడు ఆ కోరిక మంత్రగతిని కాదు వీళ్ళని కోరుకుంటాడు. వీళ్ళగా ఈ ప్రాసెస్ అంతా చేసేవాడిని పిలిపించింది. వాడేం అడుగుతాడు, నాకు మీ మమ్మీ కావాలంటాడు. ఆ ముగ్గురు కమల పిల్లల మమ్మీ ఇంక చేసేది ఏం లేదు, నో చెప్పినా వాడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఇంకంతే, దాంతో ఆవిడ చచ్చిపోయింది. అప్పటి నుంచి ఇలా పెద్ద అమ్మాయి ధైర్యవంతులు వాళ్ళ అమ్మాయిలా ఇంకా దారుణంగా ఇక్కడ దాకా వచ్చాక వెనక్కి తగ్గితే ఏం బాగుంటది చెప్పండి అని చెప్పి ఇంకా ఆ చేతబడి ఫీల్డ్ లోకి దూరిపోయింది. రకరకాల మంత్రాలు తంత్రాలు అన్ని నేర్చుకుని లాస్ట్ కి ఇదే బిచ్చి అయిపోయింది. అయితే ఊళ్ళో ఉన్న వాళ్ళకి ముగ్గురు అక్క చెల్లి ఇట్టండి పనులు ఏదో చేస్తున్నారు అని వీళ్ళని చంపేద్దాం అనుకుంటారు. దాంతో భయపడిపోయి వీళ్ళు ముగ్గురు ఇక్కడ నుంచి పారిపోతారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వీళ్ళు ముగ్గురు అసలు ఎక్కడికి వెళ్ళారో ఎవ్వడికి తెలియదంట. బేసిక్ గా అయితే ముగ్గురు అమ్మాయిలు ఒక్కగా చేతబడి నేర్చుకుంది, మిగతా ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు. అయితే అప్పుడే నాలా చిన్న పాప ఈవిడిని అడిగిద్ది, నిజంగానే మనం ఉప్పుతో విచ్చిని చంపేయొచ్చా అని. దానికి ఈవిడేమో ఉప్పుతో చంపేయడానికి వాళ్ళు ఏమైనా బ్యాక్టీరియానా, నేనేదో చిన్నప్పుడు స్టోరీ ఉన్నాను అది నీకు చెప్తున్నాను అంతే, ఇదంతా నిజం కాదు అని అంటుంది. సరేలేండి. దీని తర్వాత బామ్మ వచ్చి పెద్ద పాపతో నిన్న స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడదాం అనుకున్నావు కదా, పోయి ఎల్లు అంటుంది. ఏమైంది బాగైపోయిందా అంటే కాదు, స్విమ్మింగ్ పూల్ మొత్తం ఇప్పుడు నువ్వే బాగు చేయాలి అని అంటుంది. పాప ఏమో ఇప్పుడు అంత అవసరం లేదండి, నేను నార్మల్ గానే స్నానం చేస్తానంటే ముసలు ఒప్పుకోదు. ఒక్కసారి నువ్వు ఆ పని చేస్తా అన్నాక ఇంకా చెయ్యాల్సిందే. స్విమ్మింగ్ పూల్ మొత్తం శుభ్రంగా రుద్ది నువ్వే కడిగి నువ్వే నీళ్ళేయాలి, ఎల్లని బలవంతం చేసిద్ది. పాప డే మొత్తం క్లీన్ చేస్తూనే ఉంటది, ఎంత చేసినా అప్పటికే అవ్వదు క్లీన్. రేపంతా కూడా నువ్వు ఇదే పని చేయాలని చెప్పి అంటది ముసలిది. యాదస్తం బాగా ఎక్కువ అయిపోతుంది దీనికి. దీని తర్వాత అలసిపోయి నైట్ టైం పడుకుందాం అనుకుంటే నిద్ర పట్టట్లా, ఎందుకంటే ఆకలేస్తుంది. అంటే ఈ రోజు ఇంట్లో మొత్తం అంతా నాన్ వెజిటేరియన్, చికెన్ మటన్ ఫిష్ అన్ని ఇవే ఉన్నాయి. కానీ పాప ఏమో ప్యూర్ వెజ్ వేగన్, అందుకే ఫ్రిడ్జ్ లో పళ్ళు ఏమైనా ఉన్నాయేమో తినడానికని వచ్చింది. బాగా ఆకలేసి అలా ఎదుగుతూ ఉంటే అప్పుడే గ్యాస్ మీద దబరాలో ఏదో ఉడుకుతా ఉంటది. ఏంటో అని చూస్తే అందులో ఆస్ట్రిచ్ ఎగ్ ఉంటది. బ్యాకప్ ప్రాసెస్ లో గుడ్డు ఉంటలా గుడ్డు భయపడిపోయి వీళ్ళ అమ్మమ్మ గదిలోకి వెళ్తే అక్కడ విచ్చుకి సంబంధించిన సామాన్లు చేతబడి వస్తువులు, ఆ పక్కనే ఓ పంపు కిన్ను, అందులో స్కిన్ కూడా ఉంటది. ఏంది ఇప్పుడు దమాదమ్మా తెలిసిపోతుందా అంటే ఇప్పుడు మీకు 100 సార్లు నేను ఒకే విషయం చెప్పాను. ఒక కథ నడుస్తూ ఉన్నప్పుడు సడన్ గా అన్ని విషయాలు తెలుస్తూ భయంకరంగా ఏదేదో ఇంకా జరిగిపోతుంది అని అంటే దానికి మీనింగ్ ఆ పనికి మాలలో ఎవరో గానీ దుప్పటి కప్పుకొని శుభ్రంగా నిద్రపోతూ కలగంటున్నారని. సో ఇక్కడ అదే అవుతుంది, పాప కలగంటుంది. సడన్ గా నిద్ర లెగిస్తే వాళ్ళ చెల్లి ఉంది కదా, చెల్లి కాళ్ళు దగ్గర స్కిన్ లేని ఒక విచ్చు కూర్చొని రక్తం తాగుతా ఉంటది. అంతే, పాప సడన్ గా లెగిసిపోయింది. దాంతో విచ్చు అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఇప్పుడు ఇది కూడా కలేనంట అయ్యానంటే ఏమో తెలీదు, కళ అయ్యుండొచ్చు అవ్వకపోవచ్చు అని అంట. దీని తర్వాత నేను చూసుకోండి వీళ్ళ అమ్మమ్మ ఇంకా పిచ్చిగా అంటే ఒరిజినల్ గా పిచ్చిదే అయిపోయిందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటది. అసలు మేడం వాళ్ళ హస్బెండ్ ఎంతలా ఎందుకు భయపడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది మనకి. ఇంకా పెద్ద పాపని ఎందుకు తిడుతుందో తెలీదు, తిడుతూనే ఉంటది, ఫోన్లు
పగలగొట్టేస్తూ ఉంటది, రోజంతా వింత వింత పనులు చెప్తూ ఉంటది, స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేయమంటుంటది, కొత్త శాడిస్ దానిలా బిహేవ్ చేస్తుంది. అలా నైట్ అయిపోయి పడుకుంటే పెద్ద పాపకు మళ్ళీ మెలకు వచ్చింది. ఎందుకంటే ఈసారి ముసలిదాయి డైరెక్ట్ గా చిన్న పాప బ్లడ్ తాగేస్తుంది. పొద్దున్నే సడన్ గా లేచి ఇది కాలే అనుకుంటది గానీ చిన్న పాప కాలు దగ్గర చూస్తే నిజంగానే రక్తం కారుతా ఉంది. ఇంకా అర్థమైపోయింది పనికిమాల కళలేం కాదు, నాకు ఇవి కళలు కాదు, ఒరిజినల్ గా జరుగుతున్నాయి, ఈ ముసలిదాయ విచ్చు అని చెల్లిని తీసుకుని ఒక్కసారిగా పక్కనే ఉన్న అడవిలోకి పారిపోయింది. అలా అడవిలో ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటే ఒక కొంప కనిపించింది మధ్యలో. ఆ కొంప అవుతుంటే పని మనిషి అని చెప్పి బిల్డింగ్ లో పని చేస్తుంది ఆవిడ ఇల్లది. ఈ పాప అయినా కాపాడిద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో అంతకంటే భయంకరమైన పరిస్థితులు, యదవ సీన్లు, వరస్ట్ పరిస్థితులు ఏదేదో జరుగుతూ ఉంటది. చూస్తుంటే వీళ్ళు కూడా విచ్చేనేమని చెప్పి అనిపిస్తుంది. మొత్తం విలేజ్ అంతా విచ్ విలేజ్ అయిపోయినట్టుంది. అడు తిరిగి ఇడు తిరిగి ఎటెళ్లాలో అర్థం కాక పాప ఆడే కూర్చో ఉంటే చిన్న పాపకేమో మళ్ళీ ఒంట్లో బాగోదు. అప్పుడే వీళ్ళ అమ్మమ్మ వచ్చి ఇద్దరిని తీసుకెళ్లిపోద్ది. అలా తీసుకుని పోయి పెద్ద పాపని స్టోర్ రూమ్ లో పడే స్థలం వేసేస్తుంది. నీ వల్ల నీ చెల్లి కొంచెంలో చనిపోబోయింది, తన పరిస్థితి బాగాలేదని తెలిసి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే నువ్వు విచ్చివి అని వస్తుంది. ఇలా అమ్మమ్మ ఏమో పనికి మళ్ళీ కథలు ఇట్టదారి అవుతున్నావు అంటే నువ్వు అని అంటది. అలా పడుకున్నాక నెక్స్ట్ రోజు తలుపు ఓపెన్ చేసి బయటకు పిలిపించింది. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ లో పడి ఎవడో చచ్చిపోయాడంట. ఎవడో ఏముందిలేండి పని మనిషి ఉంది కదా ఇంట్లో, వాళ్ళ హస్బెండే చచ్చిపోయాడంట. ఇప్పుడు పోలీసుని పిలిపించి ఇదిగో పెద్ద కూతురు కదా ఈ అమ్మాయి వల్ల ఇదంతా జరిగింది, స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేయమంటే సరిగ్గా చేయలేదు, అందువల్ల వాడు అందులో పడి చచ్చిపోయాడని చెప్పి అంటది పోలీసులతో. పెద్ద పాప ఏమో పోలీసులతో పనికి మాలిన ఇది అమ్మమ్మ కాదు నాయనమ్మ కాదు, అదొక విచ్చు, దాన్ని పట్టుకుని అరెస్ట్ చేయండి అని చెప్పి అరుస్తుంటది. ఎవడంటాడో ఎవడో వెండు. నైట్ అవ్వగానే మళ్ళీ పాప చిన్న పాపను పట్టుకుని పారిపోయింది. నైట్ టైం అలా అడవిలోకి వెళ్తే ఈసారి అడవిలో విలేజ్ వాళ్ళందరూ భయంకరంగా ఏదేదో రిచువల్ చేస్తూ డాన్స్ లేస్తా ఉంటారు. డాన్స్ వేయడం అంటే అదేదో మంటేసి మంచిగా చలికి అలా డాన్స్ లేస్తానేమో అనుకుంటే కాదు, అది మామూలు మంట కాదు. ఇందాక రెబేకా వాళ్ళ హస్బెండ్ స్విమ్మింగ్ పూల్ లో పడి చచ్చిపోయాడు కదా, వాడు నా మధ్యలో పడేసి వాడి మీద పెట్రోల్ పోసేసి మంటేసి దాని చుట్టూ డాన్స్ చేస్తున్నారు వీళ్ళు. సర్లేండి అప్పటికైనా ఆగిపోతాం అనుకుంటే కాదు, మంట తగ్గిపోతుందని చెప్పి రెబేకా వాళ్ళ అదే పని మనిషి ఆవిడ ఉంది కదా, ఆ చనిపోయిన హస్బెండ్ వాళ్ళ వైఫ్, ఆవిడ కూడా మంటలోకి దూకేస్తుంది, మంట ఇంకా బాగా వచ్చింది కదా అని చెప్పి. ఇంకా సేపటికి ఆ పక్కనే మనం ఒక మాస్క్ పెట్టుకుని ఒక ఆవిడని చూస్తాం. మాస్క్ తీస్తే ఇంకెవరో కాదు, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ మమ్మీ మేడం. వీళ్ళ మమ్మీ ఒరిజినల్ గా ఇది చేయడానికే వచ్చింది, ప్రాసెస్ ఇన్వాల్వ్ అవడానికి. ఏంటంటే చెప్పాను కదా బేకా గుడ్డు ఉంటది, ఆ బేకా గుడ్డు మీద రక్తం వేయాలి, అందులోంచి దరిద్రుడు వచ్చి ఏదడిగినా నిజం చేస్తాడని చెప్పిలా వీళ్ళ మమ్మీ సేమ్ ప్రాసెస్ చేస్తుంది. అందులోంచి ఆ పనికి మాలినోడు పిశాచి బయటకు వస్తాడు, ఇంకా వాళ్ళ కూతురికి బాగు చేయొచ్చు అని చెప్పి అప్పుడు కోరుకోవచ్చు కదా. ఇదే వీళ్ళ మమ్మీ ఇది చేయడానికే వచ్చింది. విలేజ్ లో అందరికీ తెలుసు ఇట్లాంటివి ఉంటాయి, హ్యాపీగా చేసుకుని ఏదైనా చేయొచ్చు అని. సర్లేండి ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది కానీ మధ్యలో వాళ్ళ నాయనమ్మని చూసుంటా కదా అమ్మమ్మ, మాస్కులు మొహానికి ఏవో గుడ్డ ముక్కలు చుట్టుకొని దిగుతుంది. ముందైతే ఇప్పుడు మొహం చూసి అసలు కోపం వచ్చేసి ఎవడో గుద్దేసాడేమో అనుకున్నా, కానీ ఇంకేదో జరుగుతుంది. తర్వాత చెప్తా. ఇప్పుడు ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. గుడ్డులోంచి పనికి మాలినోడు వచ్చాడు. వాడు వచ్చి ఇప్పుడు ఏంది ఇది బాగు చేయాలి అంతే కదా, ఏదో హాస్పిటల్కి వెళ్ళి సాగు మీరు పెద్ద నన్ను ఎందుకు పిలుస్తున్నాడు, ఇప్పుడు ఏంది ఆ పాప బాగు చేయాలి, అసలు చేసేసాను పోండి, ఊరికే పిలవమాకండి బాబు అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఇంకా చూస్తే చిన్న పాపకి కంప్లీట్ గా బాగైపోయింది. ఈ పెద్ద పాప చిన్న పాప ఇద్దరు నడుస్తూ రోడ్డు మీద పడిపోతారు. అప్పుడే వీళ్ళ అమ్మ బాబు వచ్చేసి వాళ్ళని పట్టుకొని ఇంకా అంతా వాళ్ళకి కావాల్సినంత మొత్తం అయిపోయింది, పాప కూడా తగ్గిపోయిందిగా, వాళ్ళ బిల్డింగ్ కి వాళ్ళ సిటీకి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి ముందు ఇంటికి పోతారు. వాళ్ళ అమ్మకి చెప్పాలి కదా. కానీ వీళ్ళ మమ్మీ చిన్న పాప కాలు దగ్గర చూస్తే రక్తం వస్తూ ఉంది, అది గమనించిద్ది. ఇదంతా చూసి ఏదో డౌట్ వచ్చింది. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గర ముసల్దాని దగ్గరికి వెళ్ళిద్ది, అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని. ఇప్పుడు ఈ మధ్యలో దరిద్రాలు పనికి మాల వాళ్ళు చాలా జరిగిద్దిలేండి, అంటే ఇప్పటికే మీకు చాలా వరకు అర్థం కాలేదు నాకు తెలుసు. సో మొత్తం మీద అసలు ఏం జరిగిందో సింపుల్ గా చెప్పేస్తాను వినేయండి. ఇది ఒకటే క్లియర్ గా వినండి. ఏంటంటే స్టార్టింగ్ లో ముగ్గురు అక్కా చెల్లి ఉండల్లా ట్రిప్లెట్స్ విచ్చొచ్చింది, రక్తం తాగింది, ఆ సోదంతా జరిగింది అదే సినిమాలో. అయితే వాళ్ళ ముగ్గురు ఎవరో కాదు, ఇద్దరు పిల్లలు వాళ్ళ మమ్మీ ఉంది కదా ఆవిడ, వీళ్ళ ఈ మమ్మీ వాళ్ళ మమ్మీ ముసల్దాయి ఉంది ఈవిడ. ఒరిజినల్ అయితే వీళ్ళిద్దరు అక్కా చెల్లెలే అంట. జస్ట్ చూడడానికి అలా తల్లి కూతురులా ఉన్నది అంతే. చెప్పాను కదా ముగ్గురు అమ్మాయిలో పెద్ద అమ్మాయికి ధైర్యం ఎక్కువ అని. సో చేతబడి విద్యలన్నీ నేర్చుకుని అప్పటి నుంచి రక్తం తాగుతూ బాగా యంగ్ గా ఉండిపోయింది. కానీ వాళ్ళ చెల్లికి ఇవన్నీ చేయడం ఇష్టం లేదు అని ఆ సోది పనులు చేయకుండా అలా ముసల్దాయి అయిపోయి ఇప్పుడు ముసల్దానిలాగా అనిపిస్తుంది. కానీ ఇద్దరు పాపల వాళ్ళ మమ్మీ ఉంది కదా ఈ మేడం, సినిమా స్టార్టింగ్ లో చూపించలా వీళ్ళ బిల్డింగ్ లో ఉన్న చిన్న పిల్లలందరూ బలహీనంగా అయిపోతున్నారని. ఎందుకనేది ఓక అర్ధరాత్రులు పోయి వాళ్ళ బిల్డింగ్ లో ఉన్న చిన్న పిల్లల రక్తం తాగేస్తుంది. విచ్చు కదా, దాని వల్ల అలాగే యంగ్ గా ఉండిపోతూ వస్తుంది అప్పటి నుంచి. కానీ వాళ్ళ చెల్లి ముసల్దాయి అయిపోయి ఉండిపోయింది. ఇంకో మూడో చెల్లి ఉండాలి కదా, మొట్టమొదటిసారి రక్తం డొనేట్ చేసింది ఆ చెల్లి ఎప్పుడో చచ్చిపోయిందిలేండి. మా ఇద్దరు అక్క చెల్లి నన్ను ఏదో కాపాడుతున్నారని చెప్పి ఏదేదో చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఉంటే చాలా దరిద్రంగా చేస్తానని ముందే చచ్చిపోయింది పాపం. అయితే క్లైమాక్స్ లో ఏమైందంటే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు వాళ్ళ అమాయకపు చెల్లి బానే ఉంది, మనకి అన్ని వద్దులే అని చెప్పి. కానీ ఇప్పుడేమో వీళ్ళ అక్క ఫ్యామిలీని చూస్తే వాళ్ళ అక్క ఏమో యంగ్ గా ఉంది, వాళ్ళ హస్బెండ్ మంచి హస్బెండ్ ఉన్నాడు, ఇద్దరు పిల్లలు, వీళ్ళందరిని చూసి బాగా జలస్ ఫీల్ అయిపోయింది. జలసీ ఎక్కువైపోయి ఇంకా నేను కూడా ఇలా తయారవుతానని ఇలా చిన్న కూతురు రక్తం రోజు నైట్ వచ్చి తాగుతా ఉంది. మొహానికి గొడ్లెందుకు చుట్టుకుంటున్నా అనుకుంటున్నారు, రక్తం తాగి యంగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేసిద్ది, వాళ్ళ అక్క ఉంది కదా యంగ్ గా ఉంది, వాళ్ళ అక్క నీతో చిన్న విషయం చెప్పాలి దా అని చెప్పి రూమ్ లోపల పిలిచి లోపల తీసుకొని పోయి కుర్చీ కేసి కట్టేసి బంధించేస్తది. ఇప్పుడు ఫుల్ యంగ్ అయిపోయింది కదా, ఇద్దరు కమలలు ఇద్దరు ఒకేలా కనిపిస్తారు. ఇలా సొంత మమ్మీ
మమ్మీ ఈ పిల్లల సొంత మమ్మీని అలా రూమ్ లో పడేసి కట్టేసి వాళ్ళ అక్క బట్టలు వేసేసుకుని నేనే మీ మమ్మీని అని చెప్పి కిందకు వచ్చింది. కానీ ఇక్కడ ఏమైంది మొత్తం మీద పెద్దదాయి ఉంది కదా, పెద్ద కూతురు అతి తెలియదు. ఇది ఆ రూమ్ లోపలికి వెళ్ళిద్ది. ఆ రూమ్ లోపల ఫోటోలు తొక్కతోలు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అదంతా చదివేసి మొత్తం మ్యాటర్ అంతా తెలిసేసుకుంది. వీళ్ళ మమ్మీ కూడా విచ్చే, వీళ్ళ మమ్మీ లాగుంది, మమ్మీ కాదు అది అమ్మమ్మలా ఉంది, అది ఎవరో కాదు వీళ్ళ మమ్మీ చెల్లె, అది కూడా ఒక విచ్చే అని చెప్పి ఇప్పుడు దాకా జరిగిన మ్యాటర్ అంతా అర్థమైపోయింది. సో ఇప్పుడు అమ్మమ్మలా తిరుగుతూ ఉంది కదా, అది వాళ్ళ చెల్లి రక్తం తాగేస్తుంది, ఇప్పుడు ఏదో జరిగితేమని చెప్పి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మలా ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లిని చంపేద్దాం అనుకుని వాళ్ళ అమ్మని చంపేసిద్ది. ఇద్దరు ఒకేలా ఉంటారు. అంటే ఇప్పుడు ఏమన్నా అర్థం అవుతుందా అసలు మీకు? అసలు ఇంతైనా అర్థం అవుతుందా? ఇప్పుడు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. అంటే ఓకే సీరియస్, బేసిక్ గా ఏమైందంటే ఇప్పుడు ఈ పెద్ద కూతురు వీళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి అమ్మమ్మలా తిరుగుతున్న వాళ్ళ అమ్మ చెల్లిని చంపకుండా వాళ్ళ సొంత అమ్మని చంపేసింది. ఎందుకు? వీళ్ళ సొంత అమ్మ వాళ్ళ అమ్మ చెల్లి అనుకుని. సినిమాని స్కిప్ చేస్తూ చూసిన వాళ్ళు అయితే బండ బూతులు తిట్టుకుంటా ఉండుంటారు బయటికి, ఎవరినైనా నిన్ను ఈ సినిమా చేయమంది అసలు అని చెప్పి. మొత్తం మీద అయితే వీళ్ళ ఒరిజినల్ మమ్మీ చచ్చిపోయిందండి, వీళ్ళ పెద్ద కూతురే చంపేసింది. ఇప్పుడు ఈ అమ్మ వాళ్ళ చెల్లి ఉంది, ఈవిడ ఉంది కదా, ఈవిడ వీళ్ళ అమ్మలాగా అలా సిటీలోకి వీళ్ళ ఫ్యామిలీతో పాటు ఇంకొచ్చేసింది. చెప్పకూడదు కానీ క్లైమాక్స్ లో వీళ్ళ కూతురికి ఇది కూడా తెలిసిపోయింది, నేను మా అమ్మని చంపేశాను, మా అమ్మ వాళ్ళ అమ్మమ్మలా ఉన్న వాళ్ళ చెల్లి వస్తుందని. అప్పుడేం జరిగిందో నాకు తెలియదు, నాకు అసలు వద్దది. మొత్తం మీద ఆ రోజు విచ్చి శాపం పెట్టింది కదా, అది వాళ్ళకి కాదు మనకు పెట్టినట్టుంది ఆ విచ్చి శాపం. అది మొత్తం ఏం అర్థం కాక సస్తా చూడండి మీరు అందరూ అని చెప్పి లాస్ట్ కి ఇంకక్కడతో సినిమా అయిపోయింది. ఒరిజినల్ గా అయితే సినిమా అయిపోలేదు కానీ నా పేత్తాను ఇంతకు మించి నా వల్ల కాదు, అయిపోయింది అంతే. ఏమంటావు? చాలా డీటెయిల్ గా అర్థమైంది కదా సినిమా మీకు. వీడియో నచ్చుంటే ఓకే, ఎలాగో నచ్చి ఉండదు కాబట్టి అయినా సరే లైక్ చేసేయండి. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో నేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.